యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు దివ్యమైనటువంటి మర్మాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే 2 తలంపులు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఈ వచనంలో చివరి భాగం, భయపడకుము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మరి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మీరు గమనించినట్లయితే సుమారుగా మరి ఇంచుమించు ఒక 4000 పర్యాయాలైనా కానీ భయపడకము 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 అనేటువంటి మాటలు ఈ పదం కనబడింది. ఎందుకు భయపడకము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది? దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము వారు చేసినటువంటి అగ్నతిక్రమ పాపం వల్ల అంతకు మునుపు భయమంటే ఎరగనటువంటి ఆదామవలు ఎప్పుడైతే వారు పాపం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వారిలోనికి భయం అనేటువంటిది రావటం జరిగింది. ఆ భయం చేత వారు దిగంబరులమని గుర్తెరిగి చెట్ల చోట వెళ్ళి దాక్కుంటున్నారు. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి మనిషిలో ఆ భయం 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 అనేటువంటిది నేటి మన వరకు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంది. ఎన్నో పరిస్థితుల్లో ఈ భయం, ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. ఆర్థికంగా మరి ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి, ఆర్థికంగా పడిపోయినటువంటి స్థితిని బట్టి భయం అనేటువంటిది మనిషిని ఆవరించి, ఆర్థిక పరిస్థితి ఒకవైపు అయితే భయం మనల్ని ఇంకెక్కువగా కృంగదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే అనారోగ్య పరిస్థితులు, వచ్చినటువంటి చిన్ని బలహీనత, చిన్న అనారోగ్యం భయం చేత ఇంకెక్కువగా మనల్ని కృంగదీసే పరిస్థితి ఉంది. ఏమైపోయిద్దో, ఏం జరుగుతుందో, నాకేమవుతుందో, నాకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి ఆ భయం ఇంకెక్కువగా మనిషిని మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటైతే కుటుంబపరమైనటువంటి పరిస్థితులను బట్టి, సమస్యను బట్టి మనిషి భయపడుతుంటారు, వ్యక్తిగత భయాలు. అందుకని ప్రభు అంటున్నాడు, భయపడకుము అంటాడు. మనం ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నా కానీ మన ప్రభు మనకు చెప్తున్నది ఏంటంటే ధైర్యం చెప్తున్నాడు. నేనున్నాను కదా, నేను చూస్తున్నాను కదా, నేను ఉంటున్నాను కదా నీతో, నీవెందుకు మరి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి భయపడుతున్నావు అనేటువంటిది, భయపడకము అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఈ ఉదయం ఏ పరిస్థితుల చేత నీవు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు, నువ్వు చేసే ఏ పని వలన బట్టినైనా నువ్వు ఒకవేళ భయపడుతుంటే మొట్టమొదటిగా దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని నువ్వు చేకూర్చు. 2వ తలంపు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు అంటాడు. భయపడకు అని చెప్పటం మాత్రమే కాదు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకం మన పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. అంటే ఒక స్థాయిలో, ఒక స్థితిలో ఉన్నటువంటి పేర్లు అయితే గుర్తుంచుకుంటారు. మనం ఏ స్థితిలో లేము, ఏ స్థాయిలో లేము కాబట్టి సమాజం మన పేరేంటో కూడా అక్కర్లేదు సమాజానికి. ఒకవేళ మనం చెప్పుకున్నా కానీ మన పేరు మర్చిపోయేటువంటి, అంటే ప్రక్కన పడవేసేటువంటి స్థితి మన బ్రతుకులై ఉండొచ్చు. కానీ ఈ లోకంలో అధికారులకు కావచ్చు,
ఈ లోకంలో నా అనుకున్నటువంటి వారు మన పేరు యొక్క ప్రస్తావన మర్చిపోయి ఉండొచ్చు, కానీ మన ప్రభు మన పేరు పెట్టి పిలిచేటువంటి వాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను అంటున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసిన మాట. నీ పేరేంటో ప్రభువు తెలుసు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ప్రభు క్షుణ్ణంగా ఎరిగిన వారు. అక్కడ ఇంకొక తలంపు, నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు నా సొత్తు అంటే మనందరం కూడా దేవునికి సంబంధించినటువంటి పాత్రలు. మనం దేవునికి సంబంధించినటువంటి మన స్వాస్థ్యం, దేవుని స్వాస్థ్యం. మనం అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే, ఒక వస్తువు ఉందంటే ఇట్స్ మీ అంటాం. ఇది నాది అని అంటాం. ఇది నాది, ఈ వస్తువు, ఈ ఫోన్ నాది, ఈ వస్తువు నాది, ఈ బట్టలు నావి, ఇది నాది అంటాం. అంటే నాది అన్నప్పుడు ఇక దాన్ని ఎలా చూసుకుంటావు? పూర్తి రైట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయో దేవుడికి మనం ఆయన సొత్తు అయినప్పుడు మనకి కావలసినవన్నీ మన ప్రభు చూసుకుంటాడు. ఇక అలాంటప్పుడు నువ్వెందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? కాబట్టి దేవుడిలారా, ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా భయాన్ని జయించాలి. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన సొత్తు అయినటువంటి వారం కాబట్టి దేవుడు నిత్యము కూడా మనల్ని ఆ రీతిగానే నడిపిస్తూ ఉన్నాడు, నడిపించబోతున్నాడు. కాబట్టి హృదయాల్లో మనసున్నటువంటి భయాలు తీసివేసుకుని మరి దేవుని సొత్తు అయినటువంటి మనం దేవుని కలిగి ఇంకెక్కువగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ నిత్యం మనకు సహాయం చేయండి. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బాబు అరుణ్ ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమును దయా కిరీటం నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజలునని జ్ఞాపకం చేసినట్లుగా అరుణ్ కు దేవుడు ఇలాంటి దయా కిరీటం అనుగ్రహిస్తూ మరి తన యొక్క ఎడ్యుకేషన్ అంతట్లో దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేస్తూ వారిని, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి మీ దివ్యమైన వాక్కుతో మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఆదాము దగ్గర నుంచి భయం అనేటువంటిది మాలో దేవ దినదినం ప్రభువా మమ్మల్ని కృంగదీస్తూ, బలహీనపరుస్తూ, భయపెడుతూ మమ్మల్ని ప్రభువా మరి ఏది కూడా సాధించలేనటువంటి వారుగా, వ్యక్తిగతంగా ప్రభువా మరి తెలియనటువంటి భయాలు అలుముకుని ప్రభువా వారి జీవితంలో ఏ లక్ష్యాన్ని చేరుకోలేని వారుగా, ఏ లక్ష్యాన్ని చేరుకోనటువంటి స్థితిని నా ప్రభువా భయం చేతనే కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఏ ఉదయం నాయన మాలో నాయన ఏ భయాలైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసునామములో మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామములో జయాన్ని మీరు దయచేయండి. భయం నుంచి మమ్మల్ని విడిపించడానికి మీ కార్యం జరిగించండి. నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచున్నావు. మేము మీ సొత్తని మీరు జ్ఞాపకం చేస్తావు నా తండ్రి. దేవా, మమ్మల్ని మీరు నిత్యం అంగీకరిస్తున్నాయన, మీరు నాయన మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాయన, మా పరిస్థితులు, మా స్థితులన్నీ ఎరిగినైనా మీ సొత్తుగా మమ్మల్ని అంగీకరించడానికి వందనాలు చేస్తూ తగిన రీతిలో మేము జీవించడం కూడా మాకు నేర్పించి నడిపించండి. ఈ ఉదయం టీఆర్ సన్నిధిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. అయ్యా, వారి జీవితాలు, వారి కుటుంబాలు ప్రతి భయాన్ని నుంచి మీరు విడిపించిన మీ కార్యం జరిగించమని దేవా, ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి అరుణ్ మీ జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటున్నా ప్రభా. విద్యలో, బుద్ధిలో, మీదేలో మనుషులను వర్తింపచేయండి. వారి పేరెంట్స్ ప్రభు ఆనందబాబు గారిని, జ్యోతి గారిని మీరు ఆశ్రయించండి. వారికి ఇచ్చినటువంటి 2 కుమారులు, వారి కుటుంబాన్ని మీరు దీవించి మీ కొరకు వర్తింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.